హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. పిల్లలకి ఫుల్ డే ఉంది. ఇంకా ఆ రోజు ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద ఇంకా స్వీట్ పొటాటో ఉడకబెడదామన్నానని పిల్లలు వచ్చే లోపల ఇంకా వాళ్ళకి స్వీట్ పొటాటో ఉడకబెట్టేస్తున్నాను. ఎప్పుడు డైరెక్ట్‌గా కుక్కర్‌లో వేసి ఉడకబెడతాను కానీ ఈసారి ఒకసారి ఇలా ట్రై చేద్దామా అని కొద్దిగా బెల్లము, నెయ్యి వేసి ఉడకబెడతాము అని ఇంకా బెల్లము, నెయ్యి వేసి ఉడకబెడదామని పీల్ చేస్తున్నాను. ఇంకా పీల్ చేస్తుంటేనే నల్లగా అయిపోతున్నాయి. ఫస్ట్ టైం కదా, నాకు అర్థం అవ్వలేదు. ఉప్పు కూడా వేశాను కానీ ఎందుకో తొందరగా నల్లగా అయిపోతున్నాయి. ఇంకా గబగబా పీల్ చేసేసుకున్నాను. మధ్యలో చేయి కూడా కట్ అయినా కూడా ఇంకా గబగబా పీల్ చేసుకున్నాను. చాలా నల్లగా అయిపోతున్నాయి. ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. ఇంకా మా అమ్మ కూడా మామూలుగా ఎప్పుడు తోలుతోనే స్కిన్‌తోనే ఉడకబెట్టేసి పెట్టేది మాకు. ఇంకా ఫస్ట్ మా చిన్న పాప మామూలుగా పెడితే తినట్లేదు. ఒకసారి ఇలా ట్రై చేద్దాం, అలాగైనా తింటుందేమోనని ఇలా ట్రై చేశాననమాట. ఇంకా పిల్లలు వచ్చే లోపల ఇంకా స్టవ్ మీద ఇంకా హీటర్ పెట్టేశాను. ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా వాళ్ళకి స్నానం చేపిచ్చేసి ఇంకా ఫస్ట్ పీరియాడికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వాళ్ళకి వచ్చాక ఇంకా హోంవర్క్ చేయించడము, చదివించడము ఉంటుంది. ఇంకా పని కూడా తొందరగా చేసేసుకోవాలి. ఇంకా పొద్దున పప్పు ఉంది. ఇంకా తర్వాత ఫ్రై కింద ఇంకా కాకరకాయ ఉంది, అది చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు వచ్చాక చూడాలి. ఇంకా వాళ్ళు వచ్చిందంటే ఇంకేదో ఒక పని ఉంటానే ఉంటుంది. తొందరగా చదవరు. ఇంకా ఎగ్జామ్స్ కదా, ఇంకెంత టైం తీసుకుంటారో. బాగానే చదువుతారు కానీ ఇంకా కొద్దిగా చూసుకోవాలి. ఇంకా మరీ తక్కువ మార్క్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ ర్యాంక్ లోపలే ఉంటారు ఇప్పుడు చూసినా కానీ. ఇంకా ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి. స్కూల్ కూడా చేంజ్ చేశాం కదా, ఇంకా ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి. చూసారా, నేను అంత పీల్ చేసే లోపల వాటర్ అంతా నల్లగా అయిపోయింది. నాకు వాటిని చూడగానే ఫస్ట్ భయం వేసింది. ఎందుకోలే పడేద్దాము అనుకున్నాను. ఇంకా తర్వాత పీల్ చేశాను కదా అని ఇంకా చూద్దాము ఎలా ఉంటుందని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం వేసేసుకొని ఇంకా పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా బెల్లం వేయకుండానే పెట్టేసేసాను. తర్వాత మళ్ళీ బెల్లం వేసుకోవాలని గుర్తొచ్చి అప్పుడు మళ్ళీ బెల్లం తీసుకొచ్చి మళ్ళీ బెల్లం వేసేసుకుంటున్నాను. మా పెద్ద పాప ఇష్టంగానే తింటుంది కానీ ఇంకా చిన్న పాపనే కొంచెం ఏది పెట్టినా కూడా సరిగ్గా తినదు. అందుకని ఇంకా ఆమె కోసం కొన్ని వెరైటీలు ట్రై చేస్తూ ఉండాలి. ఇంకా రాగి జావ కూడా అస్సలు తాగదు. ఇంకా వాటితో సరైన లడ్లు చేసి పెట్టాలి. ఇంకా చూడాలి ఎప్పుడు కుదిరితే ఇంకా అప్పుడు చేసి పెట్టాలి. ఇంట్లో చేద్దాం అనుకుంటాను కానీ ఒక్కోసారి ఓపిక ఉండదు. ఒక్కోసారి ఇంకా ఏంటో అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా ఈ పొయ్యి మీద పెట్టేసి ఇంకా పిల్లలు వచ్చేసారు. ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసాను. ఇంకా వాళ్ళకి హోంవర్క్ ఇంకా ఫస్ట్ చదివిచ్చేసాను. తర్వాత ఇంకా వాళ్ళిద్దరికీ టెస్ట్ పెట్టేశాను అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్ ఉంటే ఫస్ట్ చదివిచ్చేసి తర్వాత టెస్ట్ పెడతాను అనమాట. ఇలా టెస్ట్ పెడితే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుస్తుంది కదా, చూసారు కదా. ఈ విధంగా ఒక సపరేట్ బుక్ పెట్టుకుంటాను. ఆ బుక్లో ఇంకా వాళ్ళకి టెస్ట్ పెడతాను అనమాట. ఇలా పెడితే వాళ్ళకి ఎంతవరకు చదివారో మనకి బాగా తెలుస్తుంది. ఏం రాంగ్ పోయిందో మళ్ళీ చదివిస్తాను. ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి కరివేపాకు కారం చేసుకున్నాను అనమాట. కారం అయిపోయింది. ఇంకా ఆ కారాన్ని అంతా ఇంకా కొద్దిగా అమ్మకి కూడా ఇద్దాము అని ఇంకా అమ్మ కూడా వచ్చింది. అమ్మ ఏమేం కావాలో అవన్నీ వేసి పట్టి తీసుకొచ్చింది. ఇంకా నేను కూడా ఇంకా నా దగ్గర ఉన్నాయి కొన్ని వేసి కరివేపాకు తీసుకొస్తే ఇంకా నా దగ్గర ఉన్నవి పప్పులు అవి ఇవి వేసి కారం చేసుకున్నాము. ఇంకా మా పెద్ద పాప ఇష్టంగా తింటుంది, ఎప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆమె కోసమైనా చేయాలని చేశాను. ఇంకొక బాక్స్లో అమ్మకు పెట్టాను. నేను సీసాలో వేసేసుకున్నాను అనమాట. ఇంకా కాఫీ తాగుదాము అని ఇంకా కాఫీ స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను. పిల్లలకి చదివిచేసాను కదా, ఇంకా అలా బుక్లో రాసి ఉంటే మనకి తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ తప్పు రాస్తారో. మళ్ళీ అది తప్పు రాసింది. ఆ రాంగ్ రాసింది మళ్ళీ ఒకసారి చదివించి వాళ్ళ చేత మళ్ళీ మార్నింగ్ వెళ్ళే ముందు ఒకసారి కంపల్సరీగా అడుగుతాను. టైం ఉంటుంది, ఆ టైంలో అడుగుతాను. వాళ్ళ లోపలికి వెళ్ళి వచ్చే లోపల పాలన్నీ స్టవ్ మీద పడిపోయాయి. ఇంకా ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది కదా, ఇంకా మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళకి బూస్ట్ వేసి వాళ్ళకి పాలు కలిపి ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను కూడా కాఫీ కలిపేసుకుందామని ఇంకా కాఫీ కలుపుకుంటున్నాను. ఇంకా ఈ బాటిల్ ఎప్పుడో తెచ్చాము, ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో ఉంది. ఇది కూడా అయిపోవచ్చింది. ఇంకా కాఫీ ఎక్కువగా తాగుతున్నాను అని మా హస్బెండ్ అరిచినా సరే నేను అప్పుడప్పుడు ఇంకా తాగుతూనే ఉంటున్నాను. ఎంత మానుకుందాం అనుకున్నా మానుకోలేకపోతున్నాను. తాగపోతేనేమో ఏదో పోయినట్టు హెడ్ఏక్ అనిపిస్తుంది. ఇంకా కంపల్సరీగా తాగందే నాకు ప్రశాంతంగా అనిపించదు. ఇంకా మానుకోవాలి, చూడాలి, ట్రై చేయాలి అనుకుంటాను కానీ రోజుకి అలాగే అయిపోతుంది.
మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కాఫీ తాగేసి వాళ్ళకి కూడా పాలు కలిపేసి ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చేస్తున్నాను. ఇలా కప్పులో పోసి ఇస్తాను. ఒకటే కలర్ ఉంటే కూడా కొట్టుకుంటారు, అందుకే ఎవరి కప్పు వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. మరి చల్లగా అయినాకనే పోస్తాను, వేడిగా ఉన్నప్పుడు పొయ్యిన ప్లాస్టిక్ కదా కాలిపోతుంది కాబట్టి అందుకని చల్లగా అయిన తర్వాతనే పోస్తాను. ఇక్కడ వచ్చేసి కాకరకాయలన్నీ ఇలా చిన్న కాకరకాయలు తెచ్చేసేసుకొని ఆ కాకరకాయలు ఇలా పైనంతా పీల్ చేసేసుకుంటున్నాను. పెద్ద కాకరకాయలు ఏమి చేయను, ఒక చిన్న కాకరకాయలు అయితే డైరెక్ట్ కాయలనే వేయించేసేస్తాను అనమాట. పప్పుకి కాకరకాయ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది కదా, ఇంకా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అందుకని మా హస్బెండ్ ఎప్పుడు కాకరకాయలు తెచ్చినా ఇలా కాకరకాయ ఫ్రై చేస్తానన్నమాట. ఇంకా కాకరకాయలు చిన్నగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇంకా వేయించేసేస్తాను. అదే పెద్ద కాయలు అయితే కట్ చేసేసుకొని వేయించుతాను అనమాట. ఇంకా చిన్నగానే ఉన్నాయి కాబట్టి మధ్యలో ఘాటు పెట్టేసేసుకొని వేయించుకుంటాను. చాలా సింపుల్గానే చేసేస్తాను. ఇంకా ఇందులోకి కొద్దిగా నూనె ఎక్కువగా పడుతుంది కాబట్టి కొద్దిగా నూనె వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఇంకా వెల్లుల్లిపాయలు కారం దంచేసి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు ఉత్తకాయలే తినేస్తారు, అంత ఇష్టంగా తింటారు. కాకరకాయ అయినా చేదు కూడా ఉండదు, చాలా బాగా వస్తుంది ఫ్రై అయితే. ఇంక ఇక్కడికి తాలింపు గింజలు వేసేసుకొని ఇంకా తాలింపు వేగాక ఇంకా ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. కాకపోతే వేయించడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కాకపోతే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో పప్పు ఉంది అంటే కంపల్సరీగా కాకరకాయ ఫ్రై ఉండాల్సిందే. ఈ మధ్య తేవట్లేదు కానీ చాలా రెగ్యులర్గా తెచ్చేవాడు మా హస్బెండ్. ఇంకా తర్వాత ఇంకా అందులో కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని వేసేసుకొని కొంచెం మంచిగా వేయించేసుకుంటున్నాను. ఇంకా పిల్లలేమో ఇంకా వర్షం ఈరోజే కొంచెం తగ్గినట్లు అనిపించింది, ఇంకా బయట వెళ్ళి ఆడుకుంటున్నారు. ఎప్పుడు ఇంట్లోనే వర్షం పడిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఇంకా అందులోనూ 5:30 6 చీకటి పడింది అంటే ఇంకా దోమలు ఎక్కడి నుంచైనా వచ్చేస్తాయని ఇంక లోపలికి పిలిచేస్తానమాట. ఇంకా డోర్కి కూడా మెష్ పెట్టుకున్నా కానీ ఇక్కడ నుంచి ఒక దోమ వస్తూనే ఉంటుంది, 1-2 దోమలు వస్తూనే ఉంటాయి. ఇంకా వాటిని వేటాడి మరీ చంపుతాము, అంత భయం అనమాట. లాస్ట్ ఇయర్ పిల్లలకి డెంగ్యూ జ్వరాలు వచ్చాయని అందుకని చాలా భయము. ఇంకా దోమలు ఇంకా ఈ వర్షాకాలంలో అయితే ఇంకా దోమలు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా పిల్లలకి వేప నూనె రాసేసి పంపిస్తాను స్కూల్కి కూడా. అలా పంపిస్తే కాళ్ళకి దోమలు కుట్టకుండా ఉంటాయన్నమాట, అందుకని అలా రాసి పంపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరు ఏదో డ్రాయింగ్ వేసేసుకుంటున్నారు. ఇంకా బట్టలు ఉంటే బట్టలన్నీ మడత పెట్టేసేసుకుంటున్నాను. అలాగే పెట్టేసేసాను. ఇంకా ఒక 2 రోజులవి ఇంకా అందుకే బట్టలు చాలా ఎక్కువైపోయాయి. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసేసుకుంటున్నాను. ఓపిక లేని రోజైతే ఇంకా అసలు మడత పెట్టాను. ఇంకా కంపల్సరీగా మడత పెట్టాలి అని ఇంకా మడత పెట్టేసేస్తున్నాను. ఇంక బట్టలు మడత పెడితే ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఉదయాన్నే మడత పెడతాను అనుకుంటాను కానీ పని అయిపోయేపాటికి ఇంకా పడుకోవాలి అనిపిస్తుంది, లేకపోతే వీడియో ఎడిటింగ్ అయినా చేస్తాను. అందుకని ఇంకా ఈ రోజైనా బట్టలు మడత పెడతాము అని ఇంకా బట్టలు పెడుతున్నాను. ఒక్కసారి మనం అలా కుప్ప చేసామంటే ఇంకా పెరిగి పెద్దదవుతుంది కానీ తరగదు కదా, ఇంకా మనం తప్ప ఎవరు మడత పెడతారు. మా పిల్లలు అప్పుడప్పుడు మడత పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు మడత పెట్టట్లేదు. వాళ్ళు చిన్నవి వాళ్ళ బట్టలైనా మడత పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అది కూడా మడత పెట్టట్లేదు అనమాట. ఇంకా ఉన్నది ఒకటే షెల్ఫ్, ఆ షెల్ఫ్లోనే ఇలా అన్నీ సర్దేసేసుకోవాలి. వాళ్ళ బట్టలు కనిపించేటట్టు పెట్టుకొని నా బట్టలు నేను కొంచెం వెనక వైపు పెట్టుకుంటాను. నేను జాగ్రత్తగానే తీసుకుంటాను కదా, పిల్లలకి కనిపించేలాగా పెడతాను. వాళ్ళు తీసుకున్నారంటే బట్టలన్నీ కింద పడేస్తారు, అందుకే ముందుగానే వాళ్ళు స్నానానికి వెళ్ళకముందే వాళ్ళ బట్టలన్నీ తీసేసి బయట పెట్టేస్తాను. ఇంకా ఎవరి బట్టలు వాళ్ళు ఒకటే షెల్ఫ్ కాబట్టి బట్టలన్నీ ఎవరి వాళ్ళు పెట్టేసేస్తాను. ఇంకా ఒక షెల్ఫ్ కాబట్టి బట్టలు కూడా ఎక్కువ ఉన్నట్టు ఏమీ అనిపించదు నాకైతే. ఎప్పుడు చిన్నగా అయిపోయినా సరే వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మొత్తం నీట్గా సరేసేసుకొని పెట్టేసేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చి బుక్స్తో ఆడారు. ఇంకా వాళ్ళకి ఇంకా అన్నం ఆకలిస్తుంది అంటే ఇంకా అన్నం పెట్టేసేస్తున్నాను అనమాట. ఇంక ఇలా టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి, ఆ టిఫిన్ ప్లేట్స్లోనే పెట్టు మమ్మీ అని అడుగుతారు. ఏది కొత్తగా కనిపిస్తే దాంట్లోనే తినాలి అనుకుంటారు కదా, కొత్త మురిపమంటారు కదా, అది కొద్ది రోజులే. మళ్ళీ తర్వాత నేనే మళ్ళీ తినకపోతే మళ్ళీ నేనే పెట్టాలి. వద్దు మమ్మీ ఒక ప్లేట్లో పెడతాను, నేనే పెడతాను అంటే ఏమొద్దు మమ్మీ నేను తింటాను అంటుంది. మా పెద్ద పాపకి పప్పు అంటే చాలా ఇష్టము, పప్పు వండిన రోజు మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా ఆమెకి పప్పు ఎక్కువగానే వేసేస్తాను అనమాట. ఇంకా తర్వాత కాకరకాయ ఫ్రై వేస్తున్నాను, చూడాలి తింటుందో తినదో అని అడిగి మరీ వేస్తాను. లేకపోతే ఇంకా నాకు వద్దు ఎందుకు వేసావో అంటుంది ఫస్ట్, అందుకే ఆమెను అడిగి వేస్తాను అనమాట. ఇంకా చూసారా మా చిన్న పాప
ఇంకా టీవీ చూసుకుంటూ అలాగే ఉంటారు, కానీ అన్నం తినరు. అందుకని ఇంకా నేనే పెట్టేస్తున్నాను, ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా ఆమెకి అన్నం పెట్టేసిస్తున్నాను. ఇంకా టీవీ చూసుకుంటూ అసలు తినరు, ఇంకా అలాగే ప్లేట్లో అలాగే ఉంటుంది. నేను తింటానని చెప్తుంది, కానీ అలాగే టీవీ చూస్తుంది. ఇంకా అన్నం చల్లారిపోతుంది, కానీ ఆమె తినదు. అందుకని ఇంకా చిన్నామకి నేనే పెడతాను, ఎన్నిసార్లు చెప్పినా వినరు టీవీ చూడొద్దు అంటే. ఐ హోప్ మీకు ఈ మినీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను.